అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రపంచ ప్రసిద్ధిగాని తిరుపతి పుణ్యక్షేత్రంలో అనేక భక్తులు అనేక మంది వస్తుంటారు. వారి సహాయార్థం, వాళ్ళ సౌకర్యార్థం అనేక రకాల హోటల్స్ వెళ్తున్నాయి. కానీ కొన్ని హోటల్లో నాణ్యతా ప్రమాణాలు కొరవడ్డాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఇవాళ తనిఖీలు చేస్తున్నారు. వారితో మరిన్ని వివరాలు తెలుసు. సార్, ఇవాళ ఇక్కడ హోటల్లో ఏం ఫుడ్ ఎలా ఉంది, ఏంటి సార్, ఏంటి పరిస్థితి ఏంటి? అందరికీ నమస్కారం. ఈరోజు మా ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు ఉత్తర్వుల మేరకు కనీసం 10 టీములతోటి, ఎందుకంటే ఇది ప్రతిరోజు 50 నుంచి 1,00,000 మంది వచ్చే పిలిగ్రిమ్స్ వచ్చే స్టేషన్ ఇది. ప్రతిరోజు వస్తున్నారు కాబట్టి ప్రతిరోజు కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. కమిషనర్ గారికి కానీ మినిస్టర్ గారికి కానీ కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి 10 టీములతోటి వాళ్ళ అన్ని హోటల్స్ ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మేము దారుణ విషయం ఏంటంటే ఫ్రిడ్జుల్లో పెట్టి చూడండి మీరు, ఇవన్నీ కూడా వండిని ఫ్రిడ్జుల్లో పెట్టి, అది ఎప్పుడు ఫుడ్ సార్? ఇది కనీసం 2 రోజుల పైన ఉంటుంది. రిఫ్రిజిరేట్ చేసి మళ్ళీ వేడి చేసి పెడతా ఉన్నారు. తర్వాత మీరు చూస్తూ ఉన్నారు డీప్ ఫ్రీజర్లో ఎంత దారుణంగా ఉన్నాయి. ప్లస్ శానిటైజింగ్ కండిషన్స్ బాగాలేదు. తర్వాత రెండోది ఏంటంటే ముడి పదార్థాలు ఏదైతే రా మెటీరియల్ కలెక్ట్ చేస్తున్నా అన్ని కలర్స్ ఉన్నాయి. ప్లస్ వీళ్ళు డైరెక్ట్గా కలర్స్ వాడుతూ ఉన్నారు. చూడండి, ఈ కలర్స్ నాన్ పర్మిటెడ్ కలర్స్, దేంట్లో కూడా పర్మిటెడ్ కాదు. ఇవన్నీ క్యాన్సర్స్ వచ్చే కారణం అది. ఇప్పుడు ఇవన్నీ కూడా కలర్స్ కలిపేస్తాను. కలర్స్ కలిపింది కాక నిలవ ఉంచి స్టేల్డ్ ఫుడ్ సప్లై చేస్తూ ఉన్నారు. మీ ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే ఎవరిని ఉపేక్షించేది లేదు. కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు ఇవాళ 10 మంది టీములు 20-30 హోటల్స్ ఇవాళ ఇన్స్పెక్ట్ చేస్తాం. ఇది ఇవాళతో ఆగదు, కంటిన్యూస్ ప్రాసెస్. ఇట్లా చేసే హోటల్స్ ఏంటంటే నోటీస్ ఇచ్చి ఇమీడియట్గా క్లోజ్ చేయడానికి కమిషనర్ గారు పర్మిషన్ పెడతామండి. సార్, ఇదివరలో ఇలాంటి ఫుడ్ కూడా కల్తీ ఫుడ్ వచ్చిందని చెప్పేసి మీరు కూడా చాలా హోటల్ తనిఖీ చేశారు. అయినా ప్రయోజనం లేదు. మళ్ళీ రీఓపెన్ చేసి మళ్ళీ కంటిన్యూ చేస్తాం. దీన్ని ఎలా భావించండి? లేదు, ఇప్పుడు ఏంటంటే స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాం. శాంపిల్ తీస్తున్నాం, శాంపిల్ అనాలిసిస్ పంపిస్తాం. అనాలిసిస్ రిపోర్ట్ వచ్చిందో వీళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. మామూలు కేసులు కాకుండా అన్సేఫ్ వస్తే కనుక కలర్స్ కలిపితే ఇట్లాంటి అన్సానిటరీ కండిషన్స్ ఉంటే మాత్రం క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. కమిషనర్ గారి ద్వారా ఉత్తర్వులు తీసుకొని ఇట్లా హోటల్స్ లైసెన్స్ క్యాన్సిల్ చేసి హోటల్స్ మూసేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది ఆహార పదార్థాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించుకుంటే మాత్రం కఠినమైన చర్యలు చేపడతామని చెప్పేసి ఫుడ్ కమిషనర్ గారు పేర్కొంటున్నారు. ఇవాళ ఇన్ని హోటళ్ళన్నీ కూడా తనిఖీ చేశారు. అంటే పూర్తి స్థాయి, అంటే దాదాపు 2 రోజులు అయినటువంటి ఫుడ్ని కూడా ఇవాళ మళ్ళీ దాన్ని వేడి చేసి మళ్ళీ ఇవాళ ఫ్రెష్గా ఉన్నట్టుగా భక్తులకు అందరికీ వడ్డించేందుకు ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇలాంటివన్నింటినీ కూడా ఇవాళ ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే పరిశీలించారు. ప్రధానంగా ఇలాంటి ఫుడ్ తినడం వల్లే ఆరోగ్యానికి హానికరము, అలాగే క్యాన్సర్స్, అంటే వితౌట్ ప్రభుత్వ అనుమతి లేనటువంటి కలర్స్ అన్నింటినీ కూడా యూజ్ చేస్తున్నారు. ఈ కలర్స్ ద్వారా క్యాన్సర్ వస్తుందని చెప్పేసి అంటే అధికారులు అయితే పేర్కొంటున్నారు. ఇలాంటి వాటి పట్ల కఠినంగా చర్యలు చేపట్టి కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి పేర్కొంటున్నారు. అంటే ప్రభుత్వం హోటల్స్ యాజమాన్యం పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. ఇలాంటి కల్తీ ఆహారానికి పాల్పడే వారి మీద కఠినంగా చర్యలు చేపట్టాలి. అవసరమైతే లైసెన్స్ కూడా రద్దు చేస్తామని చెప్పేసి ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ కోటితో రవి, ఆర్టీవీ, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.